ఇప్పటికీ చాలా గ్రామాల్లో మాల మాదిగోళ్లను దూరం పెడతా. చాలా గ్రామాలు ఇప్పుడు అటు మెదక్ జిల్లా ఉంది, హైదరాబాద్ కానుకొని రంగారెడ్డి జిల్లా ఉంది. రంగారెడ్డి జిల్లాలో చాలా ఊళ్ళల్లో కోస్గి, కొడంగల్, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన ఎమ్మెల్యే గెలిచినటువంటి కొడంగల్లులో చాలా ఊళ్ళల్లో మాల మాదిగోళ్ళకి హోటల్లో గ్లాసులు ఇవ్వరు తాగడానికి. ఒకవేళ ఇచ్చినా సపరేట్ గ్లాసులు ఉంటాయి. ఆ గ్లాసులో టీ వాళ్ళే తాగి కడిగి మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి హోటల్లో. గుడులలోకి రానివ్వరు. ఇంకా ఇప్పుడు జరుగుతున్నది చాలా గ్రామాల్లో. ఇప్పుడే ఇట్లా జరుగుతుందంటే అంబేద్కర్ పుట్టిన 135 సంవత్సరాల కిందట ఎట్లా ఉండేదో మీరు ఒక్కసారి ఊహించండి. ఆయన పుట్టిన రోజుల్లో ఆ మహారాష్ట్రలో చాలా దుర్మార్గం ఉండేది. మనుషులని మనుషులుగా చూసేవాళ్ళు కాదు. మాల మాదిగల్ని ఊరికి దూరంగా పెట్టేవాళ్ళు. అనేకమైన అవమానాలు ఉండేవి. అలాంటి రోజుల్లో ఆయన పుట్టాడు, ఆ ఊర్లను చూశాడు, బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. కానీ ఒకటే అనుకున్నాడు, ఆయనను బడిలోకి రానియలేదు. రానివ్వకపోయినా గట్టిగా చదువుకున్నాడు, కష్టపడి చదువుకున్నాడు. నేను చదువుకోవాలా, నా ప్రజల జీవితాన్ని మార్చాలనుకున్నాడు ఆయన ఆ రోజు కష్టపడ్డాడు కనుక ఇవాళ మనం ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. కొద్దిమందిమైన సంతోషంగా ఉండగలుగుతున్నాం ఉద్యోగాలు వచ్చి.